విఘ్నేశ్వరి షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయ నమః. రమాదేవి ఆస్ట్రో అండ్ వాస్తు ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. మనందరం భయపడేది, గోచారంలో ఎక్కువగా చూసేది ఏలినాటి శని. అమ్మో శని వచ్చేసింది అని భయపడతారు. అసలు ఈ ఏలినాటి శని అంటే ఏంటి? శని మనకి గోచారంలో శనిని 4 విధాలుగా చూస్తాం. ఒకటి ఏలినాటి శని 7.5 సంవత్సరాలు ఉంటుంది. రెండవది అష్టమ శని 2.5 సంవత్సరాలు ఉంటుంది. అర్ధాష్టమ శని 2.5 సంవత్సరాలు ఉంటుంది. ఇంకొకటి మనం ఎవరు పట్టించుకోనిది, ఇబ్బందులు పడుతున్నప్పటికీ పట్టించుకోనిది కంటక శని, అది కూడా 2.5 సంవత్సరాలు ఉంటుంది. ఈ ఏలినాటి శని అంటే ఏంటి? గోచారంలో మన జన్మరాశి ఉంటుంది కదా, మనది ఇప్పుడు కుంభరాశి అనుకుందాం. ఇప్పుడు కుంభంలో శని ఉన్నాడు కాబట్టి కుంభరాశి అనుకుందాం. శని కుంభరాశికి వెనక రాశి, అంటే మకరంలోకి ప్రవేశించినప్పటి నుంచి మకర రాశిలో 2.5 సంవత్సరాలు ఉంటాడు, కుంభంలో 2.5 సంవత్సరాలు ఉంటాడు, తర్వాత రాశి అయిన మీనరాశిలో 2.5 సంవత్సరాలు ఉంటాడు. అంటే మన లెక్కల ప్రకారం ఈ 3 రాశుల్లో శని సంచరించే కాలం 7.5 సంవత్సరాలని ఏలినాటి శని అంటాం. ఈ ఏలినాటి శనిలో చాలా భయపడిపోతూ ఉంటారు. నాకు వచ్చే సంవత్సరం ఏలినాటి శని మొదలైపోతుందండి, నాకు అసలు ఏలినాటి శని మొదలు అవ్వకుండానే శని ఇబ్బందులు పెట్టేస్తున్నాడండి అని చెప్పేవాళ్ళు ఒకళ్ళు. ఏమంటే నాకు ఏలినాటి శని అయిపోయినప్పటికీ కూడా నన్ను శని ఇంకా ఇబ్బందులు పెడుతూనే ఉన్నాడండి, నన్ను శని వదలలేదండి అని చెప్పేవాళ్ళు కొందరు. ఎందుకు ఇలా జరుగుతోంది అంటే చంద్రస్ఫుటం ఆధారంగా చూస్తారు ఏలినాటి శనిని కూడా. మనం జనరలైజ్ చేసేసి ఇప్పుడు కుంభంలో ఉన్న మనం ఇప్పుడు ఏదైతే చెప్పామో మకరం, కుంభం, మీనం 3 రాశుల్లో సంచారం ఏలినాటి శని అని అది జనరలైజ్ చేసి చెప్తాం అన్నమాట. చంద్రస్ఫుటాన్ని అనుసరించి చెప్తాం. అంటే మన జాతక చక్రంలో చంద్రుడు ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడో అంతకు ఒక 45 డిగ్రీల ముందరకు వచ్చిన దగ్గర నుంచి 45 డిగ్రీల తర్వాతకు వెళ్ళేదాకా ఏలినాటి శని కాలం ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, మీకు రాశ్యాంతాల్లో కానీ రాశి మొదల్లో కానీ రాశి సందుల్లో కానీ చంద్రస్ఫుటం ఉన్నప్పుడు మీకు అది జరగదు. మీ చంద్రస్ఫుటాన్ని ముందు మొదలైపోవడమో లేకపోతే తర్వాత ఏలినాటి శని అంతా అయిపోయాక శని ప్రభావం ఉండడమో జరుగుతుంది. ఈ ఏలినాటి శని అందరినీ ఇబ్బంది పెడుతుందా అంటే అందరినీ ఇబ్బంది పెట్టదు. లగ్నానికి యోగకారక దశలు పడినప్పుడు, బలమైన దశలు పడినప్పుడు, గురుదశలు వంటివి జరిగినప్పుడు, అంటే ఇక్కడ కూడా మళ్ళీ ఈ గోచారంలో ఉండే ఏలినాటి శని మన గ్రహచారంలో అంటే జాతక చక్రంలో జరిగే దశలను అనుసరించే పనిచేస్తుంది. అది చూసుకోవాలి. అంతేకాని శని వచ్చేసాడు, నన్ను శని ఇబ్బంది పెట్టేశాడు, ఇలాగ ఏదో బాధలు భరించేస్తున్నాం, మేము పడలేకపోతున్నాం అని చెప్పి ఒక వ్యతిరేక భావంతో చెప్తుంటారనమాట. కానీ అది కాదు. ఈ ఏలినాటి శని అనేది కూడా మన జన్మజాతక చక్రంలో పడిన దశలను అనుసరించే ఇబ్బందులు పెడుతుంది. ఇంకా చెప్పాలంటే కర్మ సిద్ధాంతం ప్రకారం మన గత జన్మ చేసిన పాపాలను అనుసరించి ఇప్పుడు మన జాతక చక్రం ఏర్పడుతుంది. అంటే మనం ఇప్పుడు ఆ కర్మను కరిగించుకోవడానికి మనం పుట్టామన్నమాట. మన జీవితకాలం గత జన్మ కర్మను కరిగించుకోవడం మన జీవితకాలం సరిపోదు, ఇంకా దుష్కర్మలు చేస్తూ ఉంటాం కదా మనం. శని కర్మకారకుడు అనమాట. ఏలినాటి సమయంలో శని మహర్దశ సమయంలో ఈ శని ఆ కర్మను కరిగించే ప్రాసెస్లో ఇబ్బందులు ఎదురవుతాయి తప్పితే శని మనకి శత్రువు కాదు, మనం వచ్చి ఇబ్బంది పెట్టడం తప్ప ఆయనకి ఏం పని లేదా కాదు. అంతేగాని మనం దీనికి కూడా పరిహారాలు తెలుసుకొని ఏలినాటి శని సమయంలో ఏలినాటి శని ఎప్పుడు మొదలయ్యింది తెలుసుకోవడం, మన దశలు గ్రహ దశలు వింశోత్తరి మహాదశ అని చెప్పి గ్రహ దశలు ఏం జరుగుతున్నాయి, అంతర్దశలు ఏం జరుగుతున్నాయి, ఆ దశలకి ఈ శనికి కలిపి పరిహారాలు చేసుకోవడం వల్ల మంచి యోగదాయకంగా ఉంటుంది. ఈ ఇబ్బందుల నుంచి తప్పించుకోగలం. అంటే ఏదో మిరాకిల్ జరిగేసి తప్పించుకుంటాం, ఓవర్ నైటే అద్భుతాలు జరిగిపోతాయని చెప్పను. కనీసం మనం తట్టుకునే ఇబ్బందులతోటి మన కర్మ కరగాలి కదా, మనం తట్టుకునే ఇబ్బందులతోటి ఈ ఏలినాటి శని జరిగే అవకాశం ఉంటుంది. కనుక ఇది కూడా మీరు మళ్ళీ సిద్ధాంతపరమైన మా జ్యోతిష్యుడి దగ్గర చూపిస్తే సరైన పరిహారాలు చెప్తారు. శాస్త్రంతో పాటు పరిహారాలు కూడా రాసున్నాయి. కనుక ఆ పరిహారాలు తెలుసుకుని ఆ పరిహారాలు చేయించుకోవడం వల్ల మనం తట్టుకునే ఇబ్బందులతోటి ముందుకు వెళ్ళగలుగుతాం. భరించలేని ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళగలుగుతాం. మీకు ఏలినాటి శని ఎప్పుడు మొదలయ్యింది, ఎప్పుడు పూర్తవుతోంది, ఈ అర్ధాష్టమ శనులు, ఈ శని కాలాలు, గోచార శనులు చంద్రస్ఫుటాన్ని అనుసరించి చూపించుకోవాలి అనుకునేవాళ్ళు, జాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింద నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి.